तेलंगाना के डीजीपी शुभधर रा के समक्ष मंगलवार को 37 माओवादियों ने आत्मसमर्पण किया। पुलिस के अनुसार सरेंडर करने वालों में 3 सीसीएम के सक्रिय सदस्य भी शामिल हैं। इनमें से 2 आंध्र व तेलंगाना के निवासी हैं, जबकि एक छत्तीसगढ़ का रहने वाला है। सरेंडर करने वाले सीसीएम सदस्यों में कोयाल सांबया उर्फ अलियाज आजाद, अब्बासी नारायण उर्फ अलियाज सुमेश और मुचाकी सोमड़ा शामिल है। तीनों पर तेलंगाना सरकार ने 20 लाख रुपए का इनाम घोषित किया था। डीजीपी शुभधर के अनुसार आत्मसमर्पण करने वाले सभी नक्सलियों को 1,41,000 रुपए की तत्काल सहायता राशि उपलब्ध कराई जाएगी। इसके साथ ही तेलंगाना सरकार द्वारा पुनर्वास योजना के तहत अन्य सभी सुविधाएं भी प्रदान की जाएगी। इस सामूहिक आत्मसमर्पण को नक्सल विरोधी अभियान में एक बड़ी सफलता माना जा रहा है। ब्यूरो रिपोर्ट माही सोनी के साथ। मीडिया मित्रुలకు కన్నట్లాటి నాతో ఉన్నట్లాటి ఆఫీసర్స్ కు అందరు కూడా నా తరపున లాసలా అదే ఇప్పుడున్నట్లాంటి పరిస్థితులలో కామ్రేడ్ మా స్టేట్ కమిటీకి ఉన్నట్లాంటి కామ్రేడ్స్ ఇప్పుడున్న పరిస్థితిని ఆలోచించి ఇటు గవర్నమెంట్ కావచ్చు, ఇటు డిపార్ట్మెంట్ కావచ్చు, జనజీవన సాధిలో కలిసి పనిచేయాలని చెప్పి పిలుపునిస్తున్నది. ఆ పిలుపుకు అనుగుణంగా వస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుతున్నాను. మా స్టేట్ కమిటీ ఇన్ఛార్జి ఇప్పుడు దామోదరు, తర్వాత వెంకన్న ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఇప్పుడు మా స్టేట్ కమిటీలో ముఖ్యంగా ఉన్నట్లాంటి వాళ్ళు కూడా ఆలోచించి జనజీవన స్రవంతిలోకి రావాలని చెప్పి కోరుకుంటున్నారు. జాతీయ కార్యదర్శి ఎవరు ఉన్నారు? ఇప్పుడు జాతీయ కార్యదర్శి కేశవరావు తర్వాత ఇప్పుడు ఎవరు కొనసాగుతున్నారు? ఇప్పుడు అది మా దగ్గరికి రాలేదు అట్లాంటి ఏమో. ఇప్పుడు ఎవరు అనేది తెలియదు. అంటే మీరు ఎవరు చెప్పి సరెండర్ అయ్యారా? అంటే పార్టీకి చెప్పి సరెండర్ అయ్యారా, లేకుంటే మీ అంతలు మీరు వచ్చారా, లేకుంటే స్టేట్ పిలుపు బయటకు వచ్చారా? ఎట్లా? మేము పార్టీకి చెప్పే వచ్చినాం. పార్టీకి చెప్పి మేము సరెండర్ పోతున్నాం అని చెప్పి వచ్చినాం. అట్లాంటిది ఏం లేదు, మాకు అవసరం లేదు. అట్లాంటి పోరాటం కూడా అక్కడ అవసరం లేదు. చెప్పే వచ్చినాం మేము.